ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. నేటి కాలంలో రకరకాల సువార్తలు మనం వింటున్నాం. రకరకాలు అంటే భిన్నమైన సువార్తలు వింటున్నాం. దేవుని యొక్క చిత్తంలో లేనివి ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల దేవుని చిత్తం నెరవేరటం లేదు. దేవుడే ఆయన సువార్తను తనకు తానుగా ప్రకటించుకుంటాం మొదలుపెట్టాడు. యేసు ప్రభు రాక మునుపు కూడా బాప్తీసమిచ్చు యోహాను గారు మారు మనసును గురించి ప్రభు మార్గము సిద్ధపరచుడి, సరళము చేయుడి అని అరణ్యములో ఒక శబ్దముగా ఆయన సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభుకి ముందుగా మార్గాన్ని సిద్ధపరిచాడు. అక్కడ కూడా దేవుని యొక్క రాజ్యం నిమిత్తం దేవుని యొక్క నామమే అక్కడ బయలుపరచబడి మహింపరచబడింది, కానీ మనుషుల యొక్క పేరు రాలేదు. బాప్తీసమిచ్చు యోహాను గారు ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం. పేరు లేదు అక్కడ, లేకపోతే ఫోటోలు లేవు. నేటి కాలంలో అసలు యేసు ప్రభు ఫోటో కనపడదు. యేసు ప్రభు కనపడరు అక్కడ. వీళ్ళ మెహర్బాన్లు ఎక్కువైపోతాయి. బాప్తీసమిచ్చు యోహాను గారు ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అరణ్యములు కేకవేయు ఒకని శబ్దం. ఏం ప్రకటించాడు? ఇదిగో చూడండి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. ఇదే అర్థమైందా? మారు మనసు కావాలి, మారు మనసు తగిన ఫలాలు కావాలి అని చెప్పాడు. అంతేకాదు, పాపాన్ని గద్దించాడు, పాపాన్ని విసర్జించండి అని చెప్పాడు. బాప్తీసమిచ్చు యోహాను గారి యొక్క సువార్త ఇది. ఏం సువార్త? ఆయన సువార్తలో తీర్పు కూడా ఉన్నది. చూడండి అక్కడ ఏమన్నాడు? 12వ వచనం, మత్తయి సువార్త 3:12. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. గమనించరా? బాప్తీసమిచ్చు యోహాను గారు ఏం చెప్పాడు? మారు మనసు సువార్త చెప్పాడు, తీర్పు సువార్త చెప్పాడు, ఫలించని చెప్పాడు, పాపాన్ని ఖండించాడు, బహిరంగంగా ఖండించాడు. దేవుని ప్రతినిధిగా దేవుణ్ణే చూపించాడు. తనను తాను ఒక శబ్దముగా మరుగుపరుచుకున్నాడు. మరి నేటి కాలంలో పరిస్థితులు ఏంటి? నేటి కాలంలో వీటన్నిటికీ భిన్నంగా ఉన్నది. కనుక నేటి కాలానికి కావాల్సిన సువార్త ఏంటంటే తీర్పు ఉన్నది, జాగ్రత్త అనే సువార్త కావాలి. దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అన్న సత్యాన్ని మనం తెలియచేయాలి. బాప్తీసమిచ్చు యోహాను గారు వలె ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఇది దేవుని చిత్తానుసారమైన సువార్త. ఇక్కడ అద్భుతాలు లేవు, మహత్కార్యాలు లేవు, కాయలు లేవు, కర్చీఫులు లేవు, నూనెలు లేవు. దేవుని సువార్త మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ. ఇదే మనం మరుగుగా ఉండాలి. దేవుని నామం హెచ్చింపబడాలి. దేవుని చిత్తమే అక్కడ నెరవేర్చబడాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ప్రభు తన యొక్క సువార్తను తానే ప్రకటించుకున్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది. ఏమంటున్నాడు? యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటమే కాలము సంపూర్ణమై ఉన్నది.
అంతం అప్పుడే వచ్చేసినట్లు. గమనించారా? కాలము సంపూర్ణమై ఉన్నది. ఇంకొక మాట మనం చదువుతాం చూడండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? ప్రారంభంలో మాట్లాడలా. అంతమందు, అంత్యదినం సమీపించినప్పుడు దేవుడు తన సువార్తన ద్వారా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ప్రభు ఈ లోకానికి రావటమే అంత్యదినాలు మొదలైనవి అని అర్థం. అసలు అది సత్యం. కాలము సంపూర్ణమయ్యుందని అర్థం. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 1:15, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రభు ఆయన సువార్తను ఆయనే మొదటగా ప్రకటించుకున్నాడు. ఆయన సువార్తలో ఏమున్నది? అప్పుడు ఏమున్నదో ఇప్పుడు మనం అదే ప్రకటించాలి, అదే లోకానికి తెలియచేయాలి. అదే లోకానికి కావాల్సినది. బాధల్లో ఉన్నవారికి, వేదనల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ప్రభు యొక్క సువార్త మనం ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన లోకానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సువార్త ఒక్కటే పరిష్కారం. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన సువార్తను ఆయనే ప్రకటించుకుంటూ గలిలయకు వచ్చాడు. దేవుని రాజ్యము సమీపించండి, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఆయన ఊరూరా తిరిగి ప్రకటించాడు. సమరయ, గలిలయ, యూదయ ఆ ప్రాంతాలంతా ఆయన కాలి నడకన ఎర్ర టెండల్లో, ఆయన కొండల్లో, లోయల్లో ప్రకటించుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు గుర్రం ఎక్కినట్లేదు, గాడిదెక్కింది ఒకే ఒక్కసారి. ఇంకా ఎప్పుడు ఆయన ఏ వాహనము ఎక్కినట్లు లేదు. యేసు ప్రభు ఇల్లు ఉన్నట్లు కూడా లేదు. నేటి కాలంలో ఈ పరిస్థితులు ఉన్నవారు చాలా తక్కువ. ఇప్పుడున్న సువార్త భిన్నమైన సువార్త. ఇది మనుషుల్ని రక్షణలోకి నడిపించట్లా, తాత్కాలికమైన ఉపశమనాలకు నడిపిస్తుంది. నీళ్ళు చల్లేవాడు ఒకడు. నీళ్ళు చల్లమని ఎక్కడుంది బైబిల్లో? సువార్తను ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి. సిలువ సువార్త. ఇది లేకపోతే సువార్తకు విలువే లేదు. ఇది లేదు ఈ కాలంలో. తెలుసుకోండి సత్య సువార్త ఏంటో. యేసు ప్రభు సత్య సువార్తను ప్రకటించాడు. సత్య సువార్త ఈ లోకానికి కావాలి. సిలువ సువార్త ఈ లోకానికి కావాలి. దేవుని యొక్క రాజ్య సువార్త ఈ లోకానికి కావాలి. అదే ప్రభు చెప్పినది, అదే దేవుని యొక్క చిత్తం. ఆయన సువార్తను ప్రకటించాడు మొట్టమొదట. ఆ సువార్తే ఇప్పటివరకు ఈ లోకంలో ప్రకటించబడుతూ ఉన్నది. ప్రభు వచ్చే వరకు, ఈ లోకంలో సంఘం ఎత్తబడే వరకు, సంఘం ఎత్తబడిన తరువాత శ్రమల కాలములో నిత్య సువార్త, అలాగే 2 సాక్షుల ద్వారా సువార్త, అలాగే ముద్రింపబడిన 144,000 మంది ద్వారా సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. మనం ఈ సత్య సువార్తను మనం ప్రకటించాలి.
ఈ సత్య సువార్తనే మన జీవితాల్లో మనం ఆచరించాలి. టీవీల్లో లేకపోతే పెద్ద పెద్ద మీటింగుల్లో ఏవేవో చెప్పి పేరు ప్రఖ్యాతులు పెట్టుకుని లేనిపోంది గలిబిలి చేసి రక్షించబడటానికి కొంతమంది వీళ్ళే ఆటంకాలు కలుగచేస్తున్నారు. కాదు, సత్య సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభు ప్రకటించిన సువార్త ఇదే. పౌలు గారి చేతి గుడ్డలు పట్టుకుని స్వస్థత పొందారు. ఎక్కడ నేను స్వస్థతలు చేస్తాను రండి అని ఆయన చెప్పలా. స్వస్థత మీటింగులు ఎక్కడ చెప్పలా. స్వస్థత సభలు లేవు, సువార్త సభలు ఉన్నాయి. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం మన జీవితాల్లో ప్రభు యొక్క సత్య సువార్త మన జీవితాల్లో ఉండాలి. గమనించారా? నేటి కాలానికి కావాల్సిన 3 సువార్తలు మనం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు చూడండి. 1 కొరింథీ 1:17 ఏమని రాయబడి ఉన్నది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. ఏం కావాలి ఇప్పుడు? సిలువను గూర్చిన వార్త కావాలి. ఇప్పుడు ఆ సిలువను గూర్చిన వార్త రక్షణలోనికి నడిపించాలి. సిలువను గూర్చిన వార్తలో దేవుని శక్తి ఉంది. పరలోక రాజ్యానికి వెళ్ళినాక కూడా ప్రభు యొక్క పేరేంటి? వధింపబడిన గొర్రె పిల్ల. ఆయన సిలువ ద్వారా ఆ పేరు ఆయనకు వచ్చింది. లోక పాపమును మోసుకున్న దేవుని పిల్ల పరలోక రాజ్యంలో వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. సిలువను గూర్చిన వార్త మనం ప్రకటించాలి. ఈ సిలువను గూర్చిన వార్తే మనుషులను మార్చే శక్తి గలది. మనుషులను పాపంలో నుంచి విడిపించగలిగే శక్తి గలది. ఇది లేకోకుండా ఏది చెప్పినా ఇది విలువలేని సువార్త. 2025 సంవత్సరాల క్రితం సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో ఉన్న శక్తి ఇప్పటికీ మనలను పాపం నుంచి విడిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ మనకి పాపంపై జయాన్ని కలుగచేస్తూనే ఉంటుంది. అదే సిలువ సువార్త. వాక్చాతుర్యాలు కాదు, జోకులేయటం కాదు, లేకపోతే ఇంక ఏదేదో పిచ్చి పనులు చేయటం కాదు. యేసు ప్రభు నవ్వినట్టు ఎక్కడన్నా ఉందా? బైబిల్ చెప్పండి. గద్దించినట్టుంది, ఏడ్చినట్టుంది. ఆయన ఎక్కడ కూడా నవ్వినట్లేదు. సిలువ సువార్త పాపాన్ని జయించాలి, పాపాన్ని ఒప్పింపచేయాలి, పాపాన్ని గుర్తించి విడుదల కలిగ చేయాలి. ఇదే సువార్త. ఇది కాకుండా ఎవరు ఏది చెప్పినా ఇది విలువలేని సువార్త, దేవుని చిత్తం కాదు. మనుషులను మోసగించటం, దండుకుంటాం అంతే. కనుక సిలువ సువార్త ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేటి కాలంలో ఉండవలసిన మొట్టమొదటి సువార్త ఏంటంటే సిలువను గూర్చిన వార్తే. గమనించారా? అక్కడే కొరింథీ పత్రిక 1వ అధ్యాయములో ఏమంటున్నాడు చూడండి, 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము. గమనించారా? గొప్ప జ్ఞాని, ధర్మశాస్త్రంలో గొప్ప పండితుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడు? మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు
మన పాపములను విడిపించటానికి సిలువలో రక్తం కార్చిన క్రీస్తు ప్రభు ఒక్కడే అని చెప్పి ప్రకటించాడు. సిలువ సువార్తను ప్రకటించాడు. పరిశుద్ధ రక్తం ద్వారా విడుదల ఉందని ప్రకటించాడు. కనుక సిలువ వేయబడిన క్రీస్తును నేటి కాలంలో సిలువ మరుగైపోతుంది. స్వస్థతలు ఎక్కువైపోతున్నాయి, కాయలు ఎక్కువైపోతున్నాయి, కర్చీపులు ఎక్కువైపోతున్నాయి. లేకపోతే ప్రభు దగ్గరికి వస్తే మాకు అది కలిగింది, ఇది కలిగింది. రక్షించబడమని చెప్పాలి. ప్రభు దగ్గరికి వచ్చి నా పాపాలు పోయినాయి, నేను దేవుని బిడ్డగా మారాను, పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పేవా? చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. తల ఉన్నంతకాలం తలనొప్పి వస్తుంది. తలనొప్పి పోతే కాలు నొప్పి వస్తుంది. కాలు నొప్పి పోతే నడువు నొప్పి వస్తుంది. చచ్చిపోయే వరకు ఈ నొప్పులు ఉంటానే ఉంటాయి. ఇవి కాదు కావాల్సింది మనుషులకి, రక్షణ, పాప క్షమాపణ. జక్కయ్య గారికి ఏమి ఇచ్చాడు ప్రభు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. నశించిపోయే వాళ్ళని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు అన్నాడు, కానీ ఇంకా మిగతాయి చెప్పలా. కనుక సిలువ సువార్త నేటి కాలం కావాలి. సిలువ సువార్తే అందరికీ కావాల్సినది. సిలువను గూర్చిన వార్తే, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువే. యేసు ప్రభు సిలువ యందు తప్ప నాకు ఇంకా ఎక్కడ అతిశయము లేనే లేదు అని గలతీ పత్రికలో పౌలు గారు అన్నాడు. యేసు ప్రభు సిలువను తప్ప మీ మధ్య నేను ఏది ఎరుగలేదు. ఇదే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. ఏదని చెప్పాడా? వేదాంతాలు చెప్పాడా? పిట్టకథలు చెప్పాడా పౌలు గారు? ఇవేమీ లేవు. సత్యాన్ని తెలుసుకోండి. ప్రకటించేవాళ్ళు, వినేవాళ్ళు ఎమ్మడబడి ఇదే వెళ్ళి మోసపోకండి. సత్య సువార్త కావాలి. నేటి కాలంలో సువార్త పత్రికల ద్వారా సువార్త వెళుతుంది. బైబిల్స్ ద్వారా ఉచితంగా పంచే గడియన్ బైబిల్స్ ద్వారా సువార్త వెళుతుంది. ఇదిగో మీడియా ద్వారా కొందరు ఇలాంటి సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ సువార్త దేవుడు కోరిన సువార్త, దేవుని వాక్యానుసారమైన సువార్త. యేసు ప్రభు సిలువ. ఇంకా రెండవ సువార్త ఏం కావాలి నేటి కాలంలో? చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఏథెన్సులో ప్రభు భక్తుడైన పౌలు గారు ఒక గొప్ప ప్రసంగం చేసి తీర్పు సువార్తను ప్రకటించాడు. నేటి కాలములో ఈ సువార్త మనకు కావాలి. ఏమంటున్నాడు చూడండి, 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. 30వ వచనం కూడా చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఏ అజ్ఞాన కాలం? సిలువ వేయబడని కాలం. ప్రభు సిలువ వేయబడక ముందు ఇది అజ్ఞాన కాలం. దేవుడు చూడలా. యేసు ప్రభు సిలువలో పరిశుద్ధ రక్తాన్ని కార్చిన తరువాత ఆయన మనుషులందరి కొరకు రక్తాన్ని కార్చాడు. అందరి కోసం విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించిన తరువాత దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చిన తరువాత ఇక ఒకే ఒక ఆజ్ఞ. ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఆ తరువాత ఏంటి? నువ్వు మారు మనసు పొందలేదనుకో తీర్పు ఉన్నది.
తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. 2025 సంవత్సరాల క్రితం రక్షకుడిగా వచ్చిన క్రీస్తు ప్రభు రేపు నీతిగల న్యాయాధిపతిగా, రాజులకు రాజుగా, తీర్పు తీర్చే దేవుడిగా రాబోతూ ఉన్నాడు. తీర్పు ఉంది మనుషులందరికీ. తాను నియమించిన మనుషుని చేత భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు. ఎవరికి? కొందరికి కాదు. యేసు ప్రభు మా దేవుడు కాదు అంటారు కొందరు. ఈయన మా దేవుడు కాదు, అక్కడ దేవుడు అంటారు. ఇవన్నీ కాదండి. తీర్పు ఉన్నది, జాగ్రత్త. ఈ మీడియా ద్వారా, ఈ టీవీ ద్వారా మీకు తెలియజేసే తీర్పు సువార్తిదే. పాపాన్ని బట్టి తీర్పు ఉన్నది, అపవిత్రతను బట్టి తీర్పు ఉన్నది. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి ఒక్కడికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందరూ దేవుని ఎదుట నిలబడాల్సిందే. తీర్పు భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినం. తీర్పు ఉన్నది, జాగ్రత్త. మనుషులారా, యేసు ప్రభు అంటే నమ్మనకలన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తీర్పు ఉంది, జాగ్రత్త. రేపు దేవుని ఎదుట మీరు మోకాళ్ళు వంగుతారు, గడగడ గడగడ వణుకుతారు. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తారు. అందరూ, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. అమ్మో, ఈయన దేవుడు, ఇప్పుడు దాకా మేము చేసినవన్నీ ఏమైపోయినాయి? మేము ఎవరెవరికో సందాలు ఇచ్చాం, ఏవేవో చేసాం, బలులర్పించాం, అవి చేసాం, ఈ చేసాం, ఏమైపోయింది అని రొమ్ము కొట్టుకుంటారు. తీర్పు ఉన్నది, గమనించారా? ఆ తీర్పును తప్పించుకోవాలంటే ఇప్పుడే మారు మనసు సువార్తను పొందండి. యేసు ప్రభు శిలువ దగ్గరికి రండి. శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో మీ పాపములన్నీ ఒక్కసారే దేవుడు తీసివేస్తాడు. మిమ్ములను నూతనమైన వ్యక్తులుగా చేస్తాడు. ఇదే సువార్త. విశ్వసించు ప్రతి వానికి రక్షణ ఉంది. ప్రభునామమున ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి రక్షణ ఉన్నది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించితే నీకు రక్షణ. లేదా తీర్పు ఉన్నది, జాగ్రత్త. దీనికి మినహాయింపు ఎవ్వరికీ లేదు. తీర్పు ఉన్నది, తీర్పు ఉన్నది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుంచి 20వ అధ్యాయం లేక 19వ అధ్యాయం వరకు తీర్పులే భూలోకానికి. అది ఇక అక్కడ సమాధానమే లేదు. దేవుని యొక్క కృపకి కూడా తావు లేదు. న్యాయాధిపతిగా తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పును చూసారా? చూసాం. కరోనా వచ్చింది, దేవుని యొక్క తీర్పు అది. టెక్నాలజీలైనా పనిచేసినాయా? లేకపోతే మనుషుని యొక్క ప్రయత్నాలైనా పనిచేసినాయా? ఎవరన్నా ఆపగలిగారా ఏ దేశంలోనైనా? ఇది దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న దానికి ఒక నిదర్శనం. జాగ్రత్త. డబ్బులన్నీ రోడ్ల మీద పారేశారు చాలా దేశాల్లో. వీళ్ళు కట్టుకున్న బంగారం, ఆస్తులు వీళ్ళకి విలువ లేకుండా పోయినాయి. కొందరు ధనవంతులు విదేశాల్లోకి వెళ్ళి ఎప్పుడు చచ్చిపోయారో, వాళ్ళని ఎవరు సమాధి చేశారో కూడా తెలియదు. ఏడ్చేవాళ్ళు లేరు, పూడ్చేవాళ్ళు లేరు. రేపు కూడా ఇలాగే జరగబోతుంది. కనుక తీర్పు ఉన్నది, తెలుసుకోండి. దాని తీర్పు, ఆ తీర్పులో నుంచి తప్పించుకోవాలంటే యేసు ప్రభు ద్వారానే తప్ప ఇంకొక మార్గం అసలు లేనే లేదు ప్రియమైన వాళ్ళ. కనుక నేటి కాలంలో సిలువను గూర్చిన వార్తను నమ్మండి. రెండవది తీర్పు ఉన్నది, నమ్మండి. తీర్పు ఉన్నది. మనుషులు ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడాల్సిందే. గమనించారా? మనం చేసిన ప్రతి కార్యాలను బట్టి తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. చూడండి,
దేవుని వాక్యంలో ఒక్క మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు. గూఢమైందంటే మన తెల ఉంది. మనం ఏమనుకుంటాం, ఎవరికి తెలియదు మన వ్యవహారాలు అనుకుంటాం. అంతా తెలిసిపోద్ది అందరికీ. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు ఏం చేస్తాడు? విమర్శ. మొత్తం నీ ఎపిసోడ్ అంతా దేవుడు చూపిస్తాడు అక్కడ టీవీలో చూపించినట్టు. ఇంకా నువ్వు జవాబు చెప్పటానికి కానీ, మాట్లాడటానికి కానీ, వివరణ ఇచ్చుకుంటానికి కానీ అసలు అవకాశం లేనే లేదు. నీ చేసిన పనులే నీ మీద సాక్ష్యం, దానికి తగిన ప్రతిఫలమే తీర్పు. ఇంకా వేరేది ఏమీ లేదు. వాదన లేదు, ప్రతివాదన లేదు, జ్యూరీ లేదు, కమిషన్లు లేవు, ఇంకా రిమాండ్లు లేవు, ఇవేమీ లేవు నేటి కాలంలో ఉన్నట్లుగా. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు ఏం చేస్తాడు? విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను ఏంటి, నువ్వు పుట్టిన కాడ్నించి చనిపోయే వరకే ప్రతి క్రియ లెక్కలోనికి తీసుకుని వస్తాడు దేవుడు. కనుక తీర్పు సువార్తను తెలుసుకోండి ప్రియమైన వారలారా. నువ్వు ధనవంతుడు అయినా పేదవాడివైనా తీర్పు ఉన్నది. నువ్వు దేవుణ్ణి నమ్మేవా, తీర్పులోనికి రావు. క్రీస్తు ప్రభువుని నమ్మేవా, తీర్పులోనికి రావు. క్రీస్తు ప్రభువుని నమ్మలేదా, త్రోసివేసేవా, ఆయన రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఆయన దేవాది దేవుడిగా రాబోతున్నాడు. నీకు తీర్పు తీరుస్తా. తీర్పు ఉన్నది, జాగ్రత్త.